ముంబైలో ఒక చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు. తన వ్యాపారంలో నష్టం రావడం వల్ల బాగా ఆలోచించి ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండి చివరికి చనిపోదామని నిర్ణయించుకున్నాడు. చివరగా ఒక పార్కులోకి వెళ్ళి భగవంతుని ధ్యానంలో మునిగిపోయాడు. అక్కడికి ఓ ముసలివాడొచ్చి అక్కడున్న బెంచ్ మీద కూర్చొని, "ఏమి నాయనా, చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టున్నావుగా" అని అడిగాడు. అప్పుడు అక్కడ ఉన్న వ్యాపారస్తుడు అతని బాధలన్నీ కూడా ఆ ముసలాయనతో చెప్పుకున్నాడు. ఇలా నాకు వ్యాపారంలో నష్టాలొచ్చాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా కుటుంబానికి ఇవన్నీ నేను వివరించి చెప్పలేను. చివరికి చనిపోదామని నిర్ణయం తీసుకున్నాను. చివరిగా ఈ పార్కులో భగవంతునితో ధ్యానంలో ఉందామని ఇక్కడికొచ్చి కూర్చున్నాను. ఇప్పుడే నా ధ్యానం అయిపోయింది. ఇంక నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను అని ఆ ముసలాయనతో చెప్పాడు. అక్కడున్న ముసలాయన ఒక్కటే ఒక్క మాట అడిగాడు. ఇప్పుడు నీకున్న ఇబ్బందులన్నీ పోవాలి అంటే నీకు ఎంత కావాలి అని అడిగాడు. అప్పుడు వెంటనే ఆ వ్యాపారస్తుడు చెప్పాడు, నాకు ఒక 50,00,000 గనక ఉంటే నా వ్యాపారంలో ఉన్న ఇబ్బందులన్నీ పోయి నేను మళ్ళీ సక్రమంగా వ్యాపారం చేసుకోవచ్చు అని ఆ వ్యాపారస్తుడు చెప్పాడు. వెంటనే ఆ ముసలాయన ఆ జేబులో ఉన్న ఒక చెక్ బుక్ తీసి 50,00,000 రూపాయలు రాసి సంతకం చేసి ఆ వ్యాపారస్తుడికి ఇస్తూ ఈ మాట చెప్పాడు. నాయనా, ఇప్పుడు ఈ డబ్బులు తీసుకెళ్ళి నీ వ్యాపారాన్ని సక్రమంగా చూసుకో. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే రోజు ఇదే టయానికి నేను ఈ పార్కులోకి వస్తాను. నువ్వు నాకు మళ్ళీ ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ ముసలాయన వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యాపారస్తుడు ఆ చెక్కు చూసుకుంటే ఆ చెక్కు కింద రతన్ టాటా అని ఉండడం గమనించాడు. ఎంతో సంతోషంగా ఆ చెక్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు. దాని తర్వాత వ్యాపారస్తుడు ఏం చేశాడంటే, ఎలాగైనా ఈ చెక్కును ఉపయోగించకుండా నేను నా వ్యాపారంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగేటట్టు ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. ముందుగా అతను ఏం చేశాడంటే, అతని ముడిసరుకులన్నీ తీసుకువెళ్ళే ట్రాన్స్పోర్ట్‌కి సంబంధించిన ఆ సర్వీస్ ప్రొవైడర్లందరినీ పిలిపించి క్లియర్‌గా చెప్పాడు. ఇప్పుడున్న ఇబ్బందులు మనకు తాత్కాలికమేను. మీరు గనక ఒక 40 రోజులు నాకు క్రెడిట్ ఇవ్వగలిగితే నేను ఇప్పుడున్న సమస్యలను అధిగమిస్తాను. మీకు రావలసిన పెండింగ్ బిల్సు ప్లస్ ఈ 40 రోజుల బిల్స్ కూడా అన్నీ ఒకేసారి చెల్లిస్తాను అని చెప్పి వాళ్ళతో మాట తీసుకున్నాడు. ఆ ట్రాన్స్‌పోర్ట్ ప్రొవైడర్స్ కూడా ఒప్పుకొని, సరేనండి, ఈ రానున్న 40 రోజులు మీకు మేము సహకరిస్తాము. మీరు జాగ్రత్తగా మీ వ్యాపారాన్ని చేసుకోండి అని మాటిచ్చారు. ఆ తర్వాత ఈయన ఏం చేశాడంటే, ఈళ్ళు ఎవరికైతే వస్తువులు అమ్ముతారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి, సార్, ఇంతకుముందు నేను మీకు వస్తువులు ఇస్తే మీరు నాకు 40 రోజుల్లో బిల్లు చెల్లించేవాళ్ళు. ఇప్పుడు నేను ఇబ్బందుల్లో ఉన్నాను. దయచేసి 40 రోజుల్లో కాకుండా ఒక 10 రోజుల్లో గనక చెల్లించగలిగితే నేను నా ఇబ్బందుల నుంచి బయటపడతాను. దాని తర్వాత మళ్ళీ ఎప్పట్లాగే మీరు 40 రోజులకి చెల్లించినా నాకు ఇబ్బంది లేదు అని వాళ్ళతో ప్రాధేయపడ్డారు. వెంటనే వాళ్ళందరూ కూడా ఈయన విన్నపాన్ని మన్నించి, ఓకేనండి, మీరు వస్తువుల్ని పంపించండి. మీ వస్తువులు ముట్టిన వెంటనే మేము 10 రోజుల్లోనే మీ బిల్స్ మీకు చెల్లిస్తాము అని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్‌ని అతను ప్రాపర్‌గా ప్లాన్ చేసి, పక్కాగా ప్లాన్ వేసి, దాన్ని కరెక్ట్‌గా అన్ని ఇబ్బందుల్ని అధిగమించగలిగాడు. అంతేకాకుండా కంపెనీ రెవెన్యూని పెంచాడు, ప్రొడక్టివిటీని పెంచాడు, సేల్స్ పెంచాడు. తద్వారా లాభాలు కూడా వచ్చాయి. ఇలా విధంగా ఆ వ్యాపారం బాగా నడుస్తుంది. ఇలా రోజులు గడిచాయి. ఎప్పుడైతే ఆ ముసలాయన చెప్పిన రోజు, ఆ టైం రానే వచ్చింది. అప్పుడు ఈ వ్యాపారస్తుడు ఏమనుకున్నాడంటే, నేను ఆ చెక్కు వాడకుండానే నా వ్యాపారంలో ఉన్న ఇబ్బందులన్నీ అధిగమించాను. ఇప్పుడు నేను ఆ చెక్ తీసుకువెళ్ళి ఆ ముసలాయనకి ఇచ్చి నేను నా కృతజ్ఞతలు తెలియచేస్తాను అని క్లియర్‌గా చెప్పి ఆ పార్కు దగ్గరికి ప్రయాణమయ్యాడు. ఆ వ్యాపారస్తుడు చెక్కు తీసుకొని ఆ ముసలాయనకి ఇవ్వడానికి
పార్కు దగ్గరకు వచ్చాడు. ఆ పార్కులోనే అక్కడక్కడే తచ్చాడుతూ కనిపించాడు ఆ ముసలాయన. ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనిచ్చిన చెక్కే ఆయనకిద్దామని దగ్గరికి వెళ్తూ ఉండగా అక్కడికి ఒక నర్స్ వచ్చి, "సార్, సార్, ఆ ముసలోడు పెద్ద పిచ్చోడండి. నేను రతన్ టాటా అని చెప్పుకుంటూ చాలా మందికి చెక్కులిచ్చుకుంటూ తిరుగుతూ ఉంటాడు. మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టాడా ఏంటా సార్?" అని నర్స్ చెప్పింది. ఆ మాటకి ఆ వ్యాపారస్తుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. దాని తర్వాత వ్యాపారస్తుడు కోలుకొని ఆలోచించుకుంటే ఏం తెలిసింది? ఈ వ్యాపారస్తుడు గెలవడానికి కారణం ఏంటి? కేవలం ఒక ఆత్మవిశ్వాసం మాత్రమే. ఆ పిచ్చివాడు ఇచ్చింది పిచ్చి కాగితమే అయినా, కానీ ఇతని వ్యాపారాన్ని నిలబెట్టింది, జీవితాన్ని నిలబెట్టింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రమే. మన జీవితంలో, మన వ్యాపారంలో మనకి 100 సమస్యలు ఉండొచ్చు. కానీ వాటన్నిటిని అధిగమించడానికి ఒక్క పరిష్కారం చాలు. ఇప్పుడు మన ఈ కథలోని వ్యాపారస్తుడు ఎలా అయితే చేశాడో, ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారంలో ఏదో ఇబ్బందులు వచ్చినాయని, జీవితంలో ఏదో సమస్యలు ఉన్నాయని, చిన్న చిన్న కారణాలకే చనిపోవాలని నిర్ణయించుకోవటం కరెక్ట్ కాదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. కరెక్ట్‌గా ఆలోచిస్తే అన్నీ మనం పరిష్కరించవచ్చు. జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ కథ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్‌ల రూపంలో రాయండి. ఓకేనా?